జోహార్ అమరజీవి కుందా భాస్కరరావు గారు. జోహార్. జోహార్ అమరజీవి కుందా భాస్కరరావు గారు. జోహార్. అందరికీ నమస్కారం. ఈ రోజున నర్సరావుపేటలో ప్రఖ్యాతి గాంచినటువంటి రచయిత, కవి, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మరి సంస్కరణవాది, మానవతావాది శ్రీ కుందా భాస్కరరావు గారి యొక్క సంస్మరణ సభను శ్రీనాథ సాహితీ పరిషత్తు యొక్క ఆధ్వర్యంలో మరి ఏపీ జిఈఏ కార్యాలయంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారి యొక్క సోదరుడు శ్రీ డేవిడ్ గారు, అదేవిధంగా వారి కుమారుడు శ్రీ రవికిరణ్ గారు, ఇంకా మన సంస్థకు సంబంధించినటువంటి శ్రీ యు వెంకటరెడ్డి గారు, షేక్ బాజీ గారు, శ్రీ చంద్రపాల్ గారు, శ్రీ కె వీర బ్రహ్మచారి గారు, శ్రీ బ్రహ్మమేషారు, శ్రీ కాస్ జోజిరెడ్డి గారు అందరూ కూడా హాజరయ్యారు. ఏదేమైనప్పటికీ కూడా నర్సరావుపేటని రాష్ట్ర స్థాయిలో సాహిత్య విషయంలో కానివ్వండి, అధ్యాపక వృత్తి విషయంలో కానివ్వండి పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు శ్రీ కుందా భాస్కరరావు గారు. వారు రచించినటువంటి బంతి పువ్వు కానివ్వండి, నూరు వరహాలు కానివ్వండి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినాయి. ఇంకా అంతేకాకుండా ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర వారు మరి అవార్డ్స్ తీసుకున్నారు. కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర అవార్డు తీసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అవార్డు తీసుకున్నారు. మరి అటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. అంతేకాకుండా వారు పాఠ్యభాగ రచయితగా ఉండేవారు. అదేవిధంగా ఆయన స్క్రిప్ట్ రైటర్గా ఉండేవాళ్ళు. ఇంకా ఆయన రాసినటువంటి కొన్ని పాఠాలని మరి ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో పసిపిల్లలకి, అంటే 3వ క్లాస్ వారికి, 4వ క్లాస్ వారికి పాఠ్యభాగాలుగా వాటిని పెట్టారన్నమాట. అంటే అంత స్థాయిలో చిన్న విద్యార్థులకి, చిన్నపిల్లలకి, పసిపిల్లలకి విద్యా బోధన ఏ విధంగా ఉండాలి, వారిలో లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళల్లో సృజనాత్మకత ఏ విధంగా వాళ్ళల్లో పెరగాలి, ఇంకా ప్రకృతి పరిశీలన కూడా ఏ విధంగా పెరగాలి అనేటువంటి విషయాలని చాలా ఆకలింపు చేసుకొని చాలా సున్నితంగా ఆయన రచించారు. మరి అటువంటి వ్యక్తి ఇంకా డిఐఈటి డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో వారు పనిచేశారు. మరి ఎంతో మంది టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ చాలా విద్యా కళాశాలలో వారు పనిచేశారు. ఒక పాఠశాలని కూడా వారు దాన్ని నిర్వహించారు. ఇంకా కొన్ని కోచింగ్ సెంటర్స్ లో మేము అంతకుముందు గతంలో చెప్పినట్టు కొన్ని కోచింగ్ సెంటర్స్ లో మాతో పాటు కూడా చేసి డిఎస్సి విద్యార్థులు కానివ్వండి, బిఈడి విద్యార్థులు కానివ్వండి వారు క్లాసులు చెప్పేవారు. వారు 78 సంవత్సరాల వయసులో దాదాపు 50 సంవత్సరాల పాటు ఆయన విద్యాభివృద్ధి కోసమే ఆయన పాటుపడ్డాడని చెప్పొచ్చు. నర్సరావుపేటకి ఒక విద్యారత్నం కుందా భాస్కరరావు గారు. విద్యలో ఉన్నటువంటి ఒక రత్నం ఎవరు అంటే కుందా భాస్కరరావు గారు. కాబట్టి వారు లేని లోటు మాత్రం వారిలాగా మరి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి, జీవితాల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని 10 మందికి చెప్పిన వ్యక్తి మాత్రం ఆ లోటు మాత్రం ఎప్పుడు కూడా తీర్చలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు స్వర్ణ చంద్రరామిరెడ్డి, అసిస్టెంట్ రిజిస్టర్ గా పనిచేస్తున్నాను. శ్రీనాథ సాహితీ పరిషత్తుకి కార్యదర్శిగా ఉన్నాను. అందరికీ నమస్కారం. కుందా భాస్కరరావు గారు అంటే తెలియనటువంటి వారు లేరు. గురు ఉపాధ్యాయ లోకంలో కుందా భాస్కరరావు పందా వేరు. ఆయన పాఠ్య గ్రంథాలను రచించడంలో, టీచింగ్ చేయడంలో అమోఘమైనటువంటి ప్రతిభని కనబరిచేవారు. మరి వారి స్ఫూర్తితో కూడా నేను పాఠాలని ఎక్సలెంట్గా చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు. డైట్ లెక్చరర్గా ఆయన చెప్పేటటువంటి లెసన్స్ ఎక్సలెంట్గా ఉపాధ్యాయ లోకంలో హత్తుకుని పోయేవి. అవి విద్యార్థి మనస్సులోకి చొప్పించడానికి మేము ప్రయత్నం చేశాం. అంటే ఒక గురువుకి మరి పరమ గురువు ఆయన. ఆ గురువు నుంచి అందుకున్నటువంటి మేము ఎంతోమంది విద్యార్థులు ఇన్స్పైర్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఒకసారి భాస్కరరావు గారితో గారు అన్నాను, సార్ మీరు చెప్పినటువంటి ఇన్స్పైర్తో మేము పిల్లల్ని చక్కగా చెబుతున్నామంటే శభాష్ నా శిష్యుడు అని ఆ బుక్ మీద కూడా 100 వరహాల బుక్ మీద నా శిష్యుడు ప్రియ శిష్యుడు అని రాసి బుక్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఆయన బంతి పూలు అనే పాఠాన్ని నేను స్వయంగా 5వ తరగతిలో పిల్లలకి చెప్పేటప్పుడు భాస్కరరావు గారి గురించి చెబుతూ మరి ఆ బంతి పువ్వులు యొక్క గొప్పతనాన్ని, కొండ ఉడత యొక్క గొప్పతనాన్ని, కొండ యొక్క గొప్పతనం అది గర్వాన్ని ఇచ్చడం, ఉడత చిన్నదైనా కానీ దాన్ని చులకనగా చూడడం, ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తూ పిల్లల్లో ఒక రకమైనటువంటి మరి
ఆ భావాన్ని ఎక్కువ తక్కువ అనే భావాన్ని ఇన్స్పైర్ చేసేటటువంటి పాఠాలని రచించినటువంటి గొప్ప వ్యక్తి. ఇదే కాదు, ఒకసారి ఇక్కడ స్టేషన్ దగ్గర జరిగినటువంటి మీటింగ్లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా కాసు కృష్ణారెడ్డి ఆయన స్నేహితులు ఇద్దరు కూడా క్లాస్మేట్స్, ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఆయన చదివినటువంటి కవిత నాకు ఇప్పుడు కూడా మారుమోగుతూ ఉంటుంది. ఇన్స్పైరేషన్, ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చారంటే ఆ రోజు ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారి మీటింగ్లో అందరూ మారుమోగిపోయినారు అన్నమాట చప్పట్లో. అటువంటి కవి చివరికి ఆయన డైట్ లెక్చర్గా కానీ ఇంకోసారి కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పాఠాలు చెప్తున్న తర్వాత చివరిలో ఆయన శ్రీనాథుడు ఏ విధంగా ఏంటి అన్నట్టుగా చివరి టైంలో ఆయన ఎంత కష్టపడ్డాడంటే శ్రమైక జీవన సౌందర్యాన్ని నమ్ముకొని ఆ సైకిల్పై ఒకసారి సైకిల్ మీద ఎరువు తీసుకుపోయి ఆ చెట్లను పెంచేటటువంటి కార్యక్రమాన్ని, ఇంతటి కవి ఎట్లా పోతున్నాడు చూడండి. ఒకసారి నేను ఊహించుకొని సార్ అని ఆపి పోతుంటే ఆ లింగంగుంట దారిలో నీళ్ళు ఇద్దరు లింగంగుంట పోతుంటే ఆగి ఆ సైకిల్ మీద పోతుంటే, సార్ మీ మీద మిమ్మల్ని చూడంగానే ఒక కవిత వస్తుంది సార్ మీ శిష్యుడి గారిన, ఏం చెప్పవా అన్నాడు. ఇన్సెట్లో సైకిల్ మీద సవారీ, ఇన్సెట్లో విహారీ సైకిల్ మీద సవారీ. మరి అటువంటి మీరు ఈ రకంగా ఉన్నారంటే శభాష్ నా శిష్యుడు అనిపించుకున్నావు అన్నప్పుడు అభిమానంగా ఆయన ఇది కుందావారి పంధ అని నేను ఒక చిన్న కవిత చెబితే మరుసటి రోజు నన్ను నా మీద కవిత వేశాడు మళ్ళీ. అటువంటి అదిగో 3 పుస్తకాలు ఆయన అద్భుతమైన అనిపిస్తుంది. ఒక సహజ కవి ఎంత గొప్పగా పేరు పొందినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల చేత మరి అవార్డు అందినటువంటి ఒక కవిని ఆ సామాన్యమైనటువంటి జీవితాన్ని సైకిల్ మీద పట్టుకొని ఇన్సెట్ మీద పోతా ఉంటే ఒక మేరు పర్వతం చూసినట్టే ఉంటుంది నాకు. నేను చూడమన్నాయా ఈ ఒక కవిని పఠించుకునేటువంటి పరిస్థితులు ఈ రోజున మనకున్నాయి, మహాకవిని పఠించుకునేటువంటి పరిస్థితులు మనకున్నాయంటే అది ఎంతో బాధగా ఉంటుంది. అటువంటి మహాకవి ఈ రోజున మనకి ఆ పుస్తకంలో చూస్తుంటే ఎంత న్యాచురల్గా ఉంటాయండి ఆయన కవితలు. ఆయన అంటాడు, ఆకాశం అనే పలక మీద ఆది గురువు అక్షరాలు రాశాడు, ఆ అక్షరాలే నక్షత్రాలు, ఆ నక్షత్రాలు స్వయం ప్రకాశాలు, ఆ నక్షత్రాలు స్వయం ప్రకాశాలు అయితే అక్షరాలు కూడా మనిషి జీవితాన్ని వెలిగించేటటువంటివి అనేటువంటి ఒక గొప్ప కవిత అని స్ఫురింపజేసినటువంటి భాస్కర్ రావు గారు చిరస్థాయిగా ఆ చుక్కల్లో మరి చంద్రులాగా ఉంటాడని మీ అందరూ ఈరోజు నివాళులర్పిస్తూ మరి రామిరెడ్డి గారు మీ అందరం కలిసి ఉపాధ్యాయులు. కానీ ఈ జనాన్ని తక్కువ మంది చూస్తుంటే చాలా బాధ వేసింది. ఎంతో మంది వచ్చి ఉండాలా, టైం లేదు, కానీ అందరి మనసులో ఉన్నాడు ఆయన. అందరి మనసులో ఎంతమంది ఉపాధ్యాయ లోకంలో ఆ డైట్ లెక్చర్గా ఎఫెక్టివ్గా చెబుతూ ఉంటే మాకు ఒళ్ళు గగురు పెట్టేటటువంటి పాఠాలని బోధించినటువంటి గురువు గారికి మరి నివాళులర్పిస్తూ ఉన్నాను.